హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి చెరుపతులు అంటే 1 2 కాదు 4 ఇట్లలో అంటే మనం డైలీ ఎండ వేసవికి తట్టుకోవడం. నార్మల్ వాటర్ తాగితే ఎంత వాటర్ తాగినా కూడా మనం ధూపు అయితే ఆరది. అందుకోసం అనేసి షర్బత్లాగా తాగినాం అనుకోండి, కొంచెం ఎంత కాకుండా నార్మల్గానే అయితే బెటర్ అనిపిస్తుంది. అందుకోసం మనం రెగ్యులర్గా ఒకటే రకంగా షర్బత్ చేసుకున్నాం అనుకోండి, మనకి అంత బోరు కొట్టేస్తుంది. అందుకోసమని 4 రకాల షర్బత్లు ఈరోజు మనం ట్రై చేద్దాం. రోజుకో రకంగా చేసుకొని తాగండి. ఈ నిమ్మకాయలు చూడండి, మనం 4 గ్లాసులు కాబట్టి 4కి 4 నిమ్మకాయలు తీసుకుందాం. ఒక గ్లాస్కి ఒక్కొక్కటి. ఈ 4 నిమ్మకాయలు కట్ చేసేసుకుందాము. రసాలు ఒక గిన్నెలో విండేసుకుందాం మొత్తం. ఈ ఇప్పుడు ఈ గ్లాస్లో ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఒక 2 స్పూన్ల చక్కెర, 1 స్పూను సబ్జా గింజలు నానబెట్టేసుకున్నా, అవి 1 స్పూన్ వేసుకుంటాను దీంట్లో. మనం ఇప్పుడు నిమ్మరసం పిండుకున్నాం కదా, దీంట్లో 1 స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి 1 మిరపకాయ తీసేసుకుందాం, కొంచెం టేస్టీ కోసం. టేస్ట్ మంచి కారంగా తగలాలనుకుంటే మొత్తం చిన్న కట్ చేసి వేసుకోండి. దీనిలో ఇప్పుడు వాటర్ వేసుకుందాం, చల్లటి నీళ్ళు. ఇట్లా దీనికి సరిపడా ఒక గ్లాస్, ఇట్లా ఈ గ్లాస్ అనేది దీనికి మూతలాగా వచ్చేది చూసుకొనేసి కొంచెం షేక్ చేసుకోవాలి మనము. ఇది మన 1 లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకోటి రెడీ చేసుకుందాం మనం. ఇంకొక జ్యూస్కి మనం 1 దోసకాయ తీసుకుందాం, సగం. 1 గ్లాస్కి కాబట్టి సగం మనకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొనేసి మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు రోజుకొకటి జ్యూస్ చేసుకున్నప్పుడు మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో సరిపడా ఒకటే జ్యూస్ చేసుకున్నాం అనుకోండి, రోజుకొక లాగా మంచి టేస్టీగా ఉంటుంది. రొటీన్ లాగా తాగినట్టయితే ఉండదు. దీంట్లోనే కొంచెం పుదీనా, రెండు అల్లం ముక్కలు. ఇప్పుడు దీంట్లోకి 2 చెంచాల చక్కెర వేసుకుందాం, సరిపడంత ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని అడపోసుకుందాము జల్లెట్లో. ఇది కీరా అనేది మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది డైలీ చేసుకొని మనం తాగొచ్చు జ్యూస్ అనేది. దీంట్లో ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది దీంట్లో వేసేసుకుందాం. పోసుకుందాం నిమ్మరసం. పైనుంచి వెళ్ళి కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. నచ్చితే వేసుకోండి, టేస్టీ కోసం బాగుంటుంది. లేదు అంటే ఇష్టం. ఇట్లా కలిపేసుకుంటే అయిపోతుంది. మన సెకండ్ లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. మనం ఇంకొక గ్లాస్ తీసుకొని దీంట్లో ఒక 2 3 ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. అట్లానే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూను. ఇది మనకి డైజెషన్కి మంచిగా యూజ్ అవుతుంది. టేస్ట్కి సరిపడంత ఉప్పు. దేంట్లోనైనా మనం టేస్ట్కి సరిపడనే వేసుకోవాలి, అట్లయితే మనకి లెమన్ జ్యూసెస్ అనేది టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఇంతకుముందు ఆ 2 జ్యూసులలో షుగర్ వేసిన కదా, ఇప్పుడు నేను దీంట్లో హనీ వేస్తున్నా. కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ డిఫరెంట్ కోసం అని చెప్పేసి ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు, హనీ కూడా. ఎవరైనా షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా కూడా హనీతోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లోకి మనం సరిపడాన్ని వాటర్ పోసి వేసుకుందాం. ఇక నిమ్మరసం, ఈ జీలకర్ర పౌడర్ అనేది మనకి డైజెషన్కి మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి డైలీ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది.
వాళ్ళు కూడా డైలీ తీసుకోవచ్చు, ఎప్పుడైనా ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ అయినా తీసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 10 నల్ల గ్రేప్స్ తీసుకోవాలి. దీనిలోకి చక్కెర ఒక 2 స్పూన్లు వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని ఇంకొక గ్లాస్ తీసేసుకొని దీంట్లో ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. కొద్దిగంత ఉప్పు, కొంచెం నిమ్మరసం. గ్రేప్స్ అది మిక్సీ పట్టేసినాం కదా, కొంచెం అడపోసుకుందాం దీన్ని. ఇందులోనే కొద్దిగా మంచినీళ్ళు, చల్లటి నీళ్ళు. ఇందులో కూడా నేను ఒక స్పూను సబ్జా గింజలు వేస్తాను, నానబెట్టినాయి. జీరా జ్యూస్, ఇది లెమన్ జ్యూస్. జ్యూస్ల కన్నా షర్బత్ అంటే మనకు తెలంగాణ అనేది మంచిగా యూజ్ అవుతుంది. చూసారు కదా ఈ 4 రకాల షర్బత్లు. ఈ వేసవి కాలంలో చల్లగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, చల్లగా తాగేసేయండి. వేసవి కాలంలో చల్లగా డ్రింక్స్ తాగాలనుకుంటే ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా. మన ఇంట్లో జీరా అనేది, సబ్జా గింజలు, కీర దోసలు ఇప్పుడు ఎట్లా అయినా దొరుకుతాయి కాబట్టి, పుదీనా ఇవన్నీ మనకు చలవనే చేస్తాయి. ప్రతి ఒక్కటి కూడా మనం ఇది తయారు చేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో కూడా డైలీ తాగిన విధంగా కాకుండా స్పెషల్గా తాగినట్టు ఉంటుంది. అందరి రకంగా తయారు చేసుకొని తాగండి. అట్లానే నా వీడియోస్ కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు సబితా వ్లాగ్స్.